నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కోర్టు పని మీద వెళ్లగా డిప్యూటీ తహసీల్దార్ డిక్టేషన్ పై రామాయపట్నం పోర్టుకు వెళ్లారు. ఆర్ఐ కన్ను ఆపరేషన్ కోసం సెలవులో ఉండగా సీనియర్ అసిస్టెంట్ కొంతమంది వీఆర్ఓలు మాత్రమే కార్యాలయంలో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసహనం వ్యక్తం చేశారు. వివిధ సమస్యల పరిష్కారం, సర్టిఫికెట్ల నిమిత్తం వారి పనులు మానుకొని కార్యాలయానికి వస్తే వారికి ప్రాధాన్యత కలిగిన అధికారులు అందుబాటులో లేకపోతే వారి సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని అక్కడున్న రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు. కార్యాలయానికి వచ్చిన అర్జీదారులను గౌరవించి వారి పనులు జరిగేలా చూడాలన్నారు. లేదంటే వారికి సరైన సమాధానం చెప్పి ఇన్ని రోజుల లోపల పరిష్కారం అవుతుందని చెప్పి ఆ తేదీకి పరిష్కరించాలన్నారు. నెక్స్ట్ తర్వాత ఇన్ఛార్జ్ ఎవరు? పొజిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారమ్మా మొత్తం మన గవర్నమెంట్ వచ్చాక? మామూలుగా రెవెన్యూ సోర్స్ ఆయన చెప్తున్నారు కదా, ఆయన 35 మీరు చెప్పింది పొజిషన్ సర్టిఫికేట్ కాదు మన అడిగేది. పొజిషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవి కాదు అడిగేది. సరే రెగ్యులర్ రొటీన్ వర్క్ కాదు. రెవెన్యూ సోర్స్ లో రెవెన్యూ వర్క్ వచ్చింది, రెవెన్యూ ఇష్యూస్ వచ్చినాయి, ప్రజల నుంచి రెవెన్యూ ఇష్యూస్ వచ్చినాయి. వాటిలో గవర్నమెంట్ వచ్చాక ఎన్ని రిజాల్వ్ చేశారో అడుగుతున్నాను. ఎన్ని సమస్యలు రిజాల్వ్ చేశారు? ఎన్ని ఫైల్స్ క్లోజ్ చేశారు? ఎన్ని క్లోజ్ చేశారు? చేశారా? మీ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ నువ్వే కదా చేస్తావు. రెవెన్యూ క్లోజ్ చేశాను సార్. సపోజ్ డీటెయిల్ రిపోర్ట్ తో నాకు ఎంటైర్ ఫైల్ కూడా తెప్పించమని చెప్పారు. మళ్ళీ రీఓపెన్ అయింది మేడం గారు. 46 రేషన్ షాపుల్లో మొత్తం 35లో మొన్న నోటిఫికేషన్ లో వచ్చినాయి. మొన్న చూసి రిజిస్ట్రేషన్ డూప్లికేట్ చేసేయాలని చెప్పి నువ్వే రిజిస్టర్ కాడికి కూడా పంపిస్తున్నా. అది ఫస్ట్ కంటే అయిపోయాక మీటింగ్ అయిపోయాక కూర్చొని ఏదో చేసి నాకు కాల్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఫోన్ నెంబర్ కాల్ చేసి ఆయన ఏంటి ఇప్పుడు ఆయనది సమస్య ఏంటి ఇప్పుడు కాబట్టి అసలు అవదా